ఇది సామ్సంగ్ S24 అల్ట్రా ఫస్ట్ ఏఐ ఫోన్ అని చెప్పొచ్చు. దీనిలో ఏఐ సంబంధించిన చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే మెయిన్ బాక్స్. మీరు కొంటే ఇలాగ వస్తుంది. దీని కలర్ వచ్చేసి టైటానియం వైలెట్, 12GB 512GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరి అరౌండ్ 1,45,000 దాకా ఉంది. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. అన్బాక్స్ చేయగానే ఫోనే ఉంది. దీనిలో జస్ట్ యూజర్ మాన్యువల్, సేఫ్టీ గైడ్, జస్ట్ వైరస్ మరి అడాప్టర్ కూడా ఇవ్వట్లేదు. మనం బయట పర్చేస్ చేయాలి. ఇంకా ఫోన్ చూద్దాం. ఇంకా ఫోన్ తప్ప ఇంకేం ఉండదు, జస్ట్ ఎంటీ బాక్స్. పక్కన పెట్టేద్దాం. ఫోన్ చూసారు కదా ఎంత బాగుందో. కెమెరా మాడ్యూల్ అని సైడ్ టైటానియం ఫ్రేమ్ కదా, చాలా చేంజ్ అయింది. మొత్తం బిల్డ్ క్వాలిటీ చాలా మారింది. పీల్ చేసి చూద్దాం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది పీల్ చేయడం. ఓకే, కింద పెన్ సపోర్ట్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, స్పీకర్, USB-C టైప్ కేబుల్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరి ఏమీ లేవు. రైట్ సైడ్ వచ్చేసరి పవర్ బటన్, సౌండ్, అప్ అండ్ డౌన్ బటన్, వాల్యూమ్. పైన వచ్చేసరి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటనే ఉంది. ఇంకంతే ఫోన్. మీరు ముట్టుకుంటే తెలిసింది, చాలా ప్రీమియం లుక్ ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది నాకు, చాలా లైట్ వెయిట్. అసలు ఫోన్ ముట్టుకున్నట్టే లేదు. దీన్ని సెట్ ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను సెటప్ చేస్తాను ఫోన్ని మొత్తం సెట్ ఆన్ చేసి. చూసారు కదా, సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్స్ అని ఉంది. నాక్స్ సెక్యూరిటీ మీకు చెప్పవసరం లేదు, చాలా సెక్యూర్గా ఉంటుంది నాక్స్ సెక్యూరిటీ అనేది. సెట్ ఆన్ చేస్తాను. ఇది సెటప్ చేసే లోపల మనం ఇవన్నీ చూద్దాం. దీనిలో కేసీఎం ఇవ్వడం, మనం ఇది బయట పర్చేస్ చేయాలి. ఇది కూడా సామ్సంగ్ స్టోర్ నుంచే పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసరి అరౌండ్గా 5,000 పడింది. చూద్దాం దీని కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు సేమ్ కలర్ తీసుకున్నాం. ఇది వచ్చి స్మార్ట్ వ్యూ వ్యాలెట్ కేస్ ఫర్ S24 అల్ట్రా. చూద్దాం ఎలా ఉండిద్దో ఇది. చూసారా, ఇక్కడ టెక్స్చర్ చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి సంథింగ్ ఏదన్నా కార్డ్స్ ఏదన్నా పెట్టుకోవడానికి. వేసి చూద్దాం దీనికి. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ సంథింగ్ వ్యూ వస్తుంది, నేను చెప్తాను దీని గురించి తర్వాత. ఇంకా మనం వచ్చేసరి అడాప్టర్ కూడా దీంట్లో ఇవ్వడం. ఇది వచ్చేసి 45 వాట్ అడాప్టర్. దీన్ని కూడా బయటే పర్చేస్ చేయాలి మనమే. ఇది వచ్చేసి ప్రైస్ అరౌండ్గా 3,500 ఉంది. ఇది కూడా మీరే పర్చేస్ చేయాలి. 45 వాట్ సపోర్ట్ చేస్తుంది ఇది. లేదు మీరు వైర్లెస్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్న, వైర్లెస్ ద్వారా పెట్టుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ అడిగితే ఇలాంటి సామ్సంగ్ వైరే పర్చేస్ చేయడం బెస్ట్. థర్డ్ పార్టీ వైర్స్ కన్నా ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా సామ్సంగ్ వైరే కొనుక్కోవడం బెస్ట్. చూడొచ్చు మీరు ఎంత అట్రాక్టివ్గా ఉందో, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది సామ్సంగ్ S23 అల్ట్రాలో కూడా ఉంది ఇలాంటి కేస్, స్మార్ట్ వ్యూ వ్యాలెట్ కేస్ అని. ఇలా అట్రాక్టివ్గా ఏదో తెస్తూ ఉంటారు సామ్సంగ్ వాళ్ళు. దీనిలో ఇంకా చాలా పెట్టుకోవచ్చు మనం. ర్యాబిట్, ఎనీ యానిమల్. వచ్చేసరి ఇంకా ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది ఈ ఫోన్. ఇంకా దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసరి ఎస్ పెన్ చాలా చాలా స్మూత్గా ఉంది. లేటెన్సీ కూడా చాలా తగ్గింది. లేటెన్సీ చాలా ఇంప్రూవ్ చేశారు. S21లో నేను చూశాను, చాలా లేటెన్సీ ఉండేది. ఒక 1.0 సెకండ్స్ అలా లేటెన్సీ ఉండేది. బట్ ఇది రాస్తుంటే నాకు ఒరిజినల్గా పేపర్ మీద పెన్ పెట్టి ఎలా రాస్తున్నామో అలా అనిపిస్తుంది. చాలా ఇంప్రూవ్ అయ్యారు సామ్సంగ్ వాళ్ళు ఈ పాయింట్ మీద, మనం మెచ్చుకోవచ్చు. చూడండి, ఇది మీకు రాసేటప్పుడు సౌండ్ కూడా పేపర్ మీద రాస్తుంటే సౌండ్ కూడా తెప్పిస్తుంది. సౌండ్ వినొచ్చు మీరు, పేపర్ మీద పెన్ పెట్టి రాసినప్పుడు వచ్చే సౌండ్. ఫ్రెండ్స్, ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూడండి. 6.8 ఇంచ్ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే, ఇన్ఫినిటీ OH AMOLED డిస్ప్లే వస్తుంది. 1 నుంచి 120Hz రిఫ్రెష్ రేట్ పట్టుకుంటుంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్. S23 అల్ట్రా ఏమో కార్నింగ్ గొరిల్లా బిగ్గెస్, ఇదేమో కార్నింగ్ గొరిల్లా ఆర్మర్. దాని మీద 2 times బెటర్. ఈ డిస్ప్లే వచ్చేసరి నేను ఇప్పుడు చూసిన ఫోన్స్ మార్కెట్లో వన్ ఆఫ్ ది వండర్ఫుల్ డిస్ప్లే. చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ అనేది. మీకు చూపిస్తా తర్వాత డిస్ప్లే క్వాలిటీ మీరే. చాలా బాగుంది. దీని చిప్సెట్ వచ్చేసరి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో. చాలా గేమ్స్ ఏ గేమ్ వేసినా బాగా హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్ అనేది ఏమి ఉండదు, స్మూత్గా వెళ్తుంది. ఎంత బాగుంది. ఫ్రీ ఫైర్ అని, PUBG అని ఏమైనా బాగా హ్యాండిల్ చేస్తుంది. జీబీ వచ్చేసరికి 12GB, కానీ 256GB, 512GB, 1TB వరకు సపోర్ట్ చేస్తుంది. రోమ్ ఏమో. రేర్ మెగాపిక్సెల్ వచ్చి 200 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరి 12 మెగాపిక్సెల్. దీని బ్యాటరీ వచ్చేసరి 5000 mAh బ్యాటరీ. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్గా ద్వారా 15 వాట్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 1.5 వాట్. ఇంకా దీని S24 అల్ట్రాది S23 అల్ట్రాకి మేజర్గా 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. S23 అల్ట్రాలో AI లేదు. ఇప్పుడు దీంట్లో AI వన్ ఆఫ్ ది డిఫరెన్స్ ఏంటంటే మీరు నోటీస్ చేసి AI. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసరి అది కర్వ్ డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లే. కర్వ్ డిస్ప్లే తీసేసి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఎందుకంటే సామ్సంగ్ చెప్పింది కర్వ్ డిస్ప్లే ఇష్టపడట్లేదు S23 అల్ట్రా. ఎందుకంటే S Pen ఉండడం వల్ల కర్వ్ డిస్ప్లే ఏంటంటే ఎడ్జ్కి వెళ్ళే కొద్దీ వాళ్ళకి ఆ ఫీల్ రావట్లేదు. పెన్ కింద పడిపోతుంది అనమాట. ఎడ్జ్కి సరిగ్గా మూవ్ అవ్వట్లా.
వాళ్ళకి ఏంటంటే ఒక బుక్ షేప్లో కావాలి, పెన్ రాస్తున్నప్పుడు ఒక బుక్లో రావాలి. అందుకే సామ్సంగ్ రిపోర్ట్ చేశారు S23 లాంచ్ చేసినప్పుడు. ఆ కంప్లైంట్ని రెక్టిఫై చేసి S24 అల్ట్రాని ఫ్లాట్ డిస్ప్లేగా తెచ్చింది. ఫ్లాట్ డిస్ప్లేనే బాగుంటుంది, గేమింగ్ కానీ దేనికైనా ఫ్లాట్ డిస్ప్లే బాగుంటుంది. మనకు ఒక బుక్ షేప్లో వస్తుంది, ఇది కూడా ట్యూబ్ షేప్లో వచ్చిందనమాట, మొత్తం రెక్టాంగిల్ లాగా. మనకి ఇదే బాగుంటుంది. S పెన్ రాసేటప్పుడు మీకు ఒక బుక్ మీద రాస్తుంటే ఫీల్ వస్తుంది తప్ప ఫోన్ మీద రాస్తుంటే ఫీల్ రాదు. ఇంకా దీంట్లో ఏ గురించి చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు ఏ గురించి. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఏ ఫీచర్ వచ్చేసరి చాట్ అసిస్టెంట్ అనమాట. సపోజ్ మీరు ఎవరికైనా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, హాయ్ హౌ ఆర్ యూ. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఏ ఉంది కదా, దీన్ని ఇక్కడ చూసారా ఏ ఇక్కడ రైటింగ్ స్టైల్ ఉంది. అంటే దీన్ని మీరు ఇక్కడ ఏ స్టడీ చేసి మీరు ఎలా ప్రొఫెషనల్గా పంపించాలనుకుంటున్నారా, క్యాజువల్గా పంపించాలనుకుంటున్నారా, సోషల్గా పంపించాలనుకుంటున్నారా, పొలైట్గా పంపించాలనుకుంటున్నారా, అదే అనమాట. మీకు అన్ని ఎక్స్ప్రెషన్స్ అదే ఇస్తుంది. మీరు ఎలా పంపించాలనుకున్నారో దాన్ని జస్ట్ కాపీ చేసి జస్ట్ ఇక్కడ మీరు సెండ్ చేస్తే జస్ట్ అదే మీకు ప్రొఫెషనల్గానా లేకపోతే ఎలానా అని అదే పంపిస్తుంది. ఇంకా స్పెల్లింగ్ అండ్ గ్రామర్, ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కానీ గ్రామర్ మిస్టేక్స్ కానీ ఉంటే అదే కరెక్ట్ చేస్తుంది అనమాట. ఎర్రర్స్ ఉంటే అదే కరెక్ట్ చేసి మీకు చెప్తుంది. ఏ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఏదైనా బిజీ సిచ్యువేషన్స్ ఉండి కరెక్ట్గా టైప్ చేయకపోతే దీన్ని ఏఐని యూస్ చేసి ఎలా కావాలంటే అలా పంపించవచ్చు. దీనిలో సెకండ్ ఏ ఫీచర్ వచ్చేసరికి రికార్డింగ్ అనమాట. మనం రికార్డ్ చేసేటప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ కానీ ముగ్గురు పర్సన్స్ కానీ మాట్లాడుకుంటుంటే అది ఆ వాయిస్ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసి ఏ పర్సన్ ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఎక్కడ దాకా మాట్లాడాడని అదే రికగ్నైజ్ చేస్తుంది అనమాట. నీకు ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, హాయ్ హలో ఐఎమ్ ఫ్రమ్ సందీప్ టెక్ ఇన్ తెలుగు. హాయ్ ఐఎమ్ జోషికా. టుడే వీఆర్ గోయింగ్ టు అన్బాక్సింగ్ సామ్సంగ్ S24 అల్ట్రా. హలో. ఇప్పుడు చూసారు కదా, దీన్ని సేవ్ చేద్దాం. హాయ్ హలో ఐఎమ్ ఫ్రమ్ సందీప్ టెక్ ఇన్ తెలుగు. హాయ్ ఐఎమ్ జోషికా. పని ఉంది కదా, ఇది కొడదాం. ఇది ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది. చూసారా, ఏఐ అనలైజింగ్ చేస్తుంది. చూసారా, నేను మాట్లాడింది స్పీకర్ 1, స్పీకర్ 2. అదే వాయిస్ని ఐడెంటిఫై చేసి ఎవరెవరు ఎంతసేపు మాట్లాడి, ఇలా ఇద్దరే కాదు ముగ్గురు నలుగురు మాట్లాడినా ఎంతమంది మాట్లాడితే అంతమంది వాయిస్ని అక్కడితో కట్ చేసుకొని వీళ్ళు ఇంతే మాట్లాడారు అని చెప్పి ఏఐ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది దీంట్లో సెకండ్ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి సర్కిల్ టు సెర్చ్. ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా గ్యాలరీలో చూసినప్పుడు కానీ, ఏదైనా ఆర్టికల్ కానీ, ఏదైనా ఫోటో కానీ, ఏదైనా వీడియో కానీ మీకు ఆ ప్రోడక్ట్ ఏంటి అర్థం కాకపోతే మీరు సర్కిల్ టు సెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీలో ఉంది ఈ ఫోటో ఉంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకొని సర్కిల్ చేస్తే అది గూగుల్లో సెర్చ్ చేసేస్తుంది ఆ ఫోటో ఎవరిది, ఏ సినిమాలోది, ఎక్కడిది. ఇది దీనివల్లే కాదు, గ్లాసరీ ఐటమ్స్ అవని, ఏదైనా ప్రోడక్ట్ అవని, ఏదైనా మీ సర్కిల్ చేసి దాని గురించి తెలుసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటివి. ఈ ఫీచర్ చాలా నచ్చింది నాకైతే పర్సనల్గా. నెక్స్ట్ ఫోటో వచ్చేసరి ఫోటో ఎడిట్. మామూలుగా ఫోటో ఎడిట్ చేయాలంటే మీరు సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉండాలి, కైన్ మాస్టర్ అని ఇవన్నీ. కానీ ఏ ఉండగా మీకు ఆ సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు. సపోజ్ నేను ఏదైనా ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ నాకు ఈ బాల్ ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు కాబట్టి ఇక్కడ నొక్కి ఎరేజ్ నొక్కుతున్నాను. ఇప్పుడు జనరేట్ చేస్తున్నాను, జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ మిస్సింగ్ పీస్ని ఇది కంప్లీట్ చేస్తుంది అనమాట. అంటే ఆ మిస్ అయిన చోటని అది కవర్ చేస్తుంది, అక్కడ ఏం ఉండకుండా ప్లేన్ చేసేస్తుంది అనమాట. చూసారా మీరు, అసలు డీటెయిలింగ్ అసలు బాల్ ఉన్నట్టు లేదు. ఇప్పుడు అక్కడ రియల్గా స్టేడియంలో ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు ఒరిజినల్ చూద్దాం, బాల్ అక్కడ ఉంది. చూసారా, ఆ మిస్సింగ్ పీస్ని ఎంతలా ఐడెంటిఫై చేసిందంటే అది ఏఐకి ఉన్న పవర్. ఇంకా దీని ఫ్యూచర్లో ఇంకా దీన్ని బాగా డెవలప్ చేస్తారు. ఇలాంటి ఇంకా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ S24 అల్ట్రా ఫీచర్స్, ఇంకా దాని ఏఐ ఫీచర్స్. మెయిన్గా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే S23 అల్ట్రాకి S24 అల్ట్రాకి ఫ్రేమ్ డిఫరెన్స్ అవుతుంది, సైడ్ ఫ్రేమ్ మొత్తం డిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా S23 అల్ట్రాకి 7 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఓన్లీ 4 years వరకు. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు S24 అల్ట్రాలో ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ 7 years వరకు మీకు వస్తాయి. ఏం బాగలేదు దాంట్లో. అంటే 7 years వరకు వాళ్ళు ఏం ఫోన్ లాంచ్ చేసినా, ఏ కొత్త ఫీచర్ వచ్చినా అది S24లో అల్ట్రాలోకి వచ్చేస్తుంది. మీరు దీనిలో దిగులు అవసరం లేదు, మనం కొత్త ఫోన్ వచ్చింది అప్గ్రేడ్ చేసుకోవాలి అవసరం లేదు. ఆ ఫీచర్స్ అనేది దీనిలోకి వచ్చేస్తాయి 7 years వరకు. దట్స్ ఇట్ గైస్ అబౌట్ సామ్సంగ్ S24 అల్ట్రా. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఏ ఫోన్ మీద వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను.